జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగయోగము 13వ శ్లోకము. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర సంపద్విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, ఆసురీ లక్షణాలు కలిగినటువంటి వారు ఎట్లా ఆలోచిస్తూ ఉంటారో చెబుతూ ఉన్నాను, విను. వారేమనుకుంటారంటే, ఈ కనిపించేవన్నీ నా శక్తి సామర్థ్యాలతో నేనే సంపాదించాను అని అనుకుంటూ ఉంటారు. నేనే నా కోరికలన్నీ తీర్చుకోగలను, ఈ ధనమంతా నేను సంపాదించిందే, ఇంకా భవిష్యత్తులో చాలా ధనాన్ని నేను సంపాదిస్తా అనేటటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు ఆసురీ స్వభావము కలవారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆసురీ గుణములు కలవారిలో ఉండేటటువంటి అహంకారపు ఆలోచన విధానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ, మన జన్మనే మనం అనుకుంటే వచ్చింది కాదు, మన పుట్టుకే మనం అనుకుంటే వచ్చింది కాదు. మరి అట్లాంటప్పుడు ఈ కనిపించేటటువంటి కుటుంబము, ఆస్తులు ఇవన్నీ మనం మన శక్తితో సాధించాము అని ఎట్లా అనగలము? ఈ రకమైనటువంటి ఆలోచన మనలో ఉండాలి. ఇట్లాంటి ఆలోచనతో నేనే నేనే అనేటటువంటి అహంకారపు ఆలోచనాగ్రస్తులము కాకుండా, ఇదంతా భగవానుడు పరమకృపతో నాకు నా కర్మ ప్రక్షాళన చేసుకోవటము కోసం, కర్మ ప్రక్షాళన చేసుకొని తనను చేరటము కోసము భగవానుడు నాకు ఇచ్చినటువంటి అద్భుతమైన అత్యంత విలువైన అవకాశం ఈ మానవ జన్మ అని గుర్తిస్తూ, ఈ అవకాశాన్ని చేతులారా పాడు చేసుకోకుండా శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే
అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 321వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బలరాముడు ప్రళంబాసురుడి తల మీద గట్టిగా కొట్టగానే ప్రళంబాసురుడి తల బ్రద్దలై ముఖాత్ వమన్ రుధిరం అపస్మృతః, నోటి నుండి రక్తము క్రక్కుతూ స్మృతి తప్పి నేల మీద పడిపోయాడు. అక్కడ ఉన్నటువంటి గోపబాలురందరూ అది చూచి గోపాః సువిస్మిత ఆసన్ సాధు సాధ్వితి వాదినః, మేలు మేలు గదయ్య రాముడు మేటి రక్కసు నొక్కడున్నేలగూలిచె నొక్కపోటున నేడు విస్మయమంచు
అక్కడ ఉన్నటువంటి గోపబాలురందరూ భలే భలే, ఈరోజు మన బలరాముడు అంత పెద్ద రాక్షసుడిని ఒక్క దెబ్బతోనే నేల కూల్చాడు, మహాద్భుతం అంటూ అందరూ ఆశిషః అభిగృణంతః బలరాముడికి దీవెనలిస్తూ గొప్పగా పొగుడుతూ ఉన్నారు. ఆ తర్వాత ఆలింగ్య ప్రేమ విహ్వలచేతసః ప్రేమతో బలరాముడిని ఆలింగనం కూడా చేసుకున్నారు. బలరాముడు ప్రళంబాసురుడిని సంహరించినందుకు దేవతలందరూ సంతోషించి మహదానందముతో బలరాముడిపైన పుష్పవృష్టిని కురిపించారు. సరే, ఇక ఆ ప్రళంబాసురుని వధ అయిన తర్వాత గోపబాలురందరూ ఆటలాడుకుంటూ ఉండిపోయారు. వారట్లా ఆటల్లో మునిగి ఉన్నప్పుడు వారి గోవులన్నీ గడ్డి కోసం చాలా దూరం వెళ్ళిపోయాయి, దట్టమైనటువంటి అరణ్యములోనికి వెళ్ళాయి. అట్లా గోవులు, ఆబోతులు, మేకలు అన్నీ ఆ అరణ్యములో తిరుగుతూ ఉన్నప్పుడు దగ్గరలో భయంకరమైనటువంటి కార్చిచ్చు కూడా బయలుదేరింది. ఆ వేడిని తట్టుకోలేక గోవులన్నీ దాహముతో అలమటిస్తూ అంబా అంబా అంటూ అరుస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 16th chapter 13th శ్లోక. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.